ప్రేమ, యేసుని ప్రేమ. పౌలు ఏమంటున్నాడో తెలుసా? తృప్తి కలిగి ఉండాలి అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిందా. తృప్తి లేకపోతే మనకున్న ఇల్లు ఎలా కనబడుతుందో తెలుసా? మన ఇల్లు మనకి చిన్నతనంగా చిన్నదిగా కనబడుతుంది. తృప్తి ఉన్న వాళ్ళకి మన ఇల్లు చాలా గొప్పదిగా కనబడుతుంది. దేవునికి స్తోత్రం చెల్లిందా కదా. చాలామందికి ఇతరులను చూస్తూ చాలామంది ఏమనుకుంటారంటే వాళ్ళు బాగున్నారు, మనం బాగోలేదు అనుకుంటాం. కానీ మనం అలాగే ఎప్పుడూ అనుకోవడానికి వీలు లేదు. మనకంటే చిన్నవాళ్ళని ఎప్పుడైనా మనం చూసినప్పుడు నిజంగానే మనకి తృప్తి కలుగుతుంది, దేవుని పట్ల కృతజ్ఞత కూడా కలుగుతుంది. దేవునికి స్తోత్రం చెల్లిందాం. కాబట్టి తృప్తి అనేది మానవునికి లేకపోతే కన్నీటి బ్రతుకులోనికి వెళ్ళిపోతాడు. అండ్ ఈ కన్నీటి జీవితము దేవుడు ఇవ్వడు, మనకు మనమే దాన్ని ఏం చేసుకుంటాం, తెచ్చుకుంటాం. దేవుడట మానవులను యథార్థవంతులుగా చేశాడట. కానీ మానవుడు వివిధమైన తంత్రాలను కల్పించుకొని కన్నీటిలోనికి వెళ్ళిపోయాడు. ఏదేనులో నుంచి లోకములోనికి వెళ్ళిపోయాడు. ఏంటి చాలాసార్లు మనం చదువుకుంటాం, యెరూషలేము నుంచి ఎక్కడికి, యెరికోకి, యెరూషలేము నుంచి ఆ మోయాబు దేశానికి. ఏంటి ఇవన్నీ కూడా దేవుణ్ణి విడిచిపెట్టే జీవితం, ఏంటి నిజంగానే తృప్తి లేని జీవితం, ఇవన్నీ కూడా కన్నీటి బ్రతుకుల కింద మారిపోతాయి. నిజానికి దేవుడు కరుణామయుడు కాబట్టి, ప్రేమమయుడు కాబట్టి మరలా దేవుడిని వేడుకుంటే తప్పకుండా కన్నీటి బ్రతుకులోంచి మరలా దేవుడు నీకు సంతోషకరమైన జీవితాన్ని దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. పౌలు అంటున్నాడు, నేను ఏ స్థితిలోనైనా నేను ఉండగలను. ఏంటి కొంతమందికి ఒక్కరోజు సరైన కూర లేకపోతే ఏమెక్కదు కొంతమంది కంచాలు ఇసిరేస్తారండి. ఏంటి కంచాలు ఇసిరేసే వాళ్ళతో ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. పిల్లలు కూడా అన్ని తిళ్ళు అలవాటైపోయి ఒక్కరోజు వంకాయ కూర అనేటప్పటికి, వంకాయ అంటే దానికి పేరు గిటార్ అని పేరు పెట్టారు. కానీ వంకాయ కూడా మంచిదే. అండ్ దుర్లని ఎవడో చెప్పాడు అంతే. మనకి యేసు ప్రభు దేవుడు కాదని ఎలా చెప్తున్నారు? ఇవన్నీ కూడా చెప్పాలంటే అలాంటివే. ఏంటి కాకరకాయ కావాలంటే ఇంక అసలా అన్నం తింటారు. ఏంటి కానీ ఇవన్నిటిలో ఉండే పోషక పదార్థాలు నువ్వు తినే దేంట్లోనూ కూడా కక్కలు ముక్కల్లో ఏముండవు. మనము అన్ని విషయాల్లో అన్ని స్థితులలో కూడా తృప్తి కలిగిన వారంగా ఉండాలి. అవసరమైతే నేను అంటాను, చారు కూడా రుచిగానే ఉంటుంది తినేవానికి. దేవునికి స్తోత్రం చెల్లిందాం. మజ్జిగ అన్నంలో లేకపోతే గంజి అన్నంలో ఒక ఉల్లిపాయ నంచుకొని పచ్చిమిరపకాయ నంచుకున్న రోజులు కూడా చాలామందికి తెలుసు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ఆ పరిస్థితుల్లోనైనా సరే దేవుణ్ణి స్తుతించాలి. తృప్తిగా ఈరోజు నాకు ఈ ఆహారం ఇచ్చావని తృప్తి కలిగి మనము ఉండాలి. కొదువు కలిగిన కొదువ వచ్చిన ఒక్కరోజు లేకపోతే 2-3 వారాలు కొన్ని ఇళ్లలో కరువు వచ్చిందనుకోండి, డబ్బులు లేవనుకోండి, భర్తను ఏం చేస్తారు చెప్పండి? వంతులాడినారని పాట పాడుకుందాం చూసారా? అలాగే బంతిని కొట్టినట్లు భర్తను కొట్టే భార్యలు లేరా? ఎన్ని మాటలు అంటారు? ఏం చేస్తున్నావు వాళ్ళని చూడు అంటారు కదా. నీ జీతం ఇంతేనా, లేకపోతే నీ వ్యాపారం ఇంతేనా అంటారే తప్ప భార్య అంటే సాటి అయిన సహాయము. దేవునికి స్తోత్రం చెల్లిందా. భర్తకు దేవుడు భార్యను ఎందుకు ఇచ్చాడట? నువ్వు ఆదరించాలి. నువ్వు ఒక మంత్రివి. ఇంటికి ఎవరండి? భర్త రాజు అయితే నువ్వు మంత్రివి. మంచి సలహాలు ఇవ్వాలి. పర్వాలేదండి, ఎలాగోలాగా మనం గడపొచ్చండి అని చెప్పే భార్యలు ఉన్నారు. కొంతమంది అయితే అలాంటి సమయంలో భర్తలను అవమానించే వాళ్ళు ఉన్నారు. ఎందుకు అంటే తృప్తి లేక. ఏం లేకండి? తృప్తి లేదు. వీళ్ళని వాళ్ళని చూసి వాళ్ళకున్న సామాన్లన్నీ మనకి స్తోమత లేకపోయినా ఏం చేస్తారు?
వీళ్ళ సోమత సైకిలు, కానీ ఏమడుగుతాడు? స్కూటర్ ఎత్తే పెట్రోల్ వేయించుకోలేడు. ఎందుకు? అది సమస్య. వేయించుకోక ఈ మోసాలు ఆ మోసాలు చేయవలసిన పని వస్తుంది. దేవునిలోంచి మనం పక్కకి తొలగే పనులు సాతానుడు చేయిస్తాడు. అందుకనే లంచాలు మరుగుతాడు. లంచాలు మరిగినోడికి డబ్బులు ఎక్కువ వస్తాయి, అప్పుడు త్రాగుబోతు అవుతాడు కొన్నాళ్ళకి, డబ్బులు ఎక్కువైపోయి. అందుకనే ప్రతిదానికి కూడా మనిషి అనేవాడికి తృప్తి ఉండాలి. ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఏముండాలండి? కొంతమంది వాళ్ళ భర్తను తిట్టేవాళ్ళు ఉంటారు, కొంతమంది భార్యను తిట్టేవాళ్ళు ఉంటారు, కొంతమంది పిల్లల్ని తిట్టేవాళ్ళు ఉంటారు కదా. వాడు అలా చదువుకున్నాడు, నువ్వేమిటి అంటాడు ఆత్మాన. నువ్వేంటంటే వాడికి చిన్నప్పటి నుంచి చక్కగా నువ్వేం చేయాలా? ఒక సరైన స్కూల్లో వేసావా? సరైన విధంగా అతనికి భయభక్తులు నేర్పావా? అలాంటివి ఉండవు. పెద్దది పోయాక పెద్ద ఉద్యోగం రావాలని అనుకుంటారు, ఎలాగొస్తుంది కదా. మనం ఎప్పుడు కూడా మన పిల్లల దగ్గర నుంచి కూడా దేవుడు అంటాడు, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పించుము. దేవునికి స్తోత్రం చెల్లిందాం. నిజమే, మనం ఎవరిని కూడా పెద్ద ఏదో అయిపోయిన తర్వాత మనం ఇలాగ ఉండాలి అలాగ ఉండాలి అనుకునే దానికంటే ప్రతి దానికి కూడా మనం ఒక పద్ధతిలో క్రమంలోగా నడిస్తే దేవుడు ఆశీర్వాదకరమైన కుటుంబంగా దేవుడు మార్చగలుగుతాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. కొంతమందికి ఏమన్నా ఫ్రీగా వస్తాయి చాలు. ఈ సబ్బుకి ఇది ఫ్రీ అంటే అది మంచి సబ్బు కాకపోయినా కొనేస్తాడు. ఇప్పుడు ఇన్స్టాల్మెంట్స్ అని ఇవని అవన్నీ బోర్డులని వస్తూ ఉంటుంటాయి. అసలు మనం కుదురుగా ఉంటే మన కుటుంబాలకి ఏ అప్పు ఉండదు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. మనం ఎలాగుంటుంటాం? కుదురుగా ఉండం. మన పిల్లలు చూడండి, ఇటు అటు ఎలా నడుస్తారో మనం కూడా ఇటు అటు నడుతాం, అది ఇది చూస్తూ ఉంటుంటాం. ఈ లోకాశలో పడిపోయిన ప్రతి వ్యక్తి కూడా అసంతృప్తితో బ్రతుకుతాడు. వాడి జీవితానికి తృప్తి ఉండదు. ఏమున్నా తృప్తి ఉండదు, ఎంత వచ్చినా తృప్తి ఉండదు. ఎంత భాగ్యం దేవుడిచ్చినా దేవుడిని స్తుతించలేరు, తృప్తి అనేది ఉండదు. అందుకని అంటున్నాడు, ఈ తృప్తి కలిగి ఉండటమట మనము నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం చెల్లిందాం. పౌలు అంటున్నాడు, నేను సంపన్న స్థితిలో ఉండటం నాకు తెలుసు, లేని స్థితిలో ఉండటం నాకు తెలుసు. ఆకలి కొని ఉండటం తెలుసు, ఫుల్గా తినటం కూడా నాకు తెలుసు కదా. అన్ని పరిస్థితుల్లో కూడా నేను తృప్తి కలిగి ఉన్నాను. హల్లెలూయా. ఈ రోజున తృప్తి కలిగి ఉండాలి. ఇంకొక మాట నేను చెప్తాను, దీనికి వ్యతిరేకం. అంటే మనం తృప్తి కలిగి ఉండకూడదు. ఏ విషయంలో తృప్తి కలిగి ఉండాలి, ఏ విషయాలలో తృప్తి కలిగి ఉండకూడదు అన్నది మనం నేర్చుకుంటున్నాం. అపోస్తులైన పౌలు ఈ పత్రికలోనే 3వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. ఇది వరకే నేను గెలిచి తినైనను, ఇది వరకే సంపూర్ణ సిద్ధి పొంది తిని అని అయినను నేను అనుకునట్లేదు గాని, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడుతునో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. కానీ కొన్ని విషయాల్లో మనం తృప్తి పడడానికి వీల్లేదు. ఏ విషయాలలో అంటే భక్తి విషయాలలో. దేవునికి స్తోత్రం చెల్లిందాం. పౌలు అంటున్నాడు, నేను ఇది వరకే గెలిచేశాను, ఇంకా నేను గెలవలసింది లేదు. ఇదివరకే నేను గెలిచేశాను కాబట్టి ఇంకా నేను జయించవలసింది ఏది లేదు అని పౌలు అనుకోవట్లేదు. ఇంకా మనం ఏం చేయాలి? ఇంకా జయించాలి. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ఏం జయించాలి? మొట్టమొదటిగా పాపాన్ని జయించాలి. ఎప్పటి వరకు జయించాలి పాపాన్ని? మనం మరణించేంత వరకు కూడా పాపాన్ని ఏం చేస్తూ ఉండాలి? మనము జయిస్తూనే ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లిందాం. యవనస్తులైనా పాపం చేసేది, ముసలోడు చేయరా? చేయండి. ముసలోళ్ళకి కూడా దసరా పండుగట కొంతమంది మనవరాలతో ఎటకారం ఆడతారు కదా తాతలు. వాళ్ళని ఎటకారం ఆడతా ఏయో జోకులు వేస్తే పెళ్లి చేసుకుంటా వీడు తాత అంటే, నాకెవడిస్తాడరా పిల్లని అంటాడు. అంతేగాని నాకెందుకు ఈ వయసులో అండవు. ఆ వయసులో పిల్లలు ఇచ్చినా సరే చేసుకుంటాడు మనోడు. అది మానవుని కోరిక, మానవుని యొక్క ఆశ అది. అంతేగాని అయ్యో ఇలాంటి మాటలు ఏంటరా అని అండవు కదా. నిజంగానే మానవునికి పాపమును జయించే స్థితి ఎప్పుడు ఉండాలి? మరణించేంత వరకు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. చెప్పాలంటే ఎంతోమంది వృద్ధాప్యంలోనికి వచ్చిన తర్వాత
వాళ్ళు భక్తి జీవితం నుంచి తొలగిపోయిన వారు బైబిల్ గ్రంథంలో ఎంతోమంది కనబడుతున్నారు. అందుకనే మన కడ వరకు కూడా ప్రభువుతో చక్కగా నడిచే కృప మనము పొందుకోవటం కోసం రోజు ప్రార్థన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం చెల్లిందాం. అండి ముసలి వాళ్ళే ఏం చూస్తున్నారు? ముసలి వాళ్ళే ఏం వింటున్నారు? ముసలి వాళ్ళకే కోరికలు లేవా? ఈరోజున అడుగుతున్నాడు, జాగ్రత్త. అండ్ స్త్రీవైనా పురుషునివైనా. అండ్ ఒక మా అమ్మ యూట్యూబ్లో ఎవరో పెట్టారు, ఆ మా అమ్మ ఏదో చిరంజీవి పాటట తెగ డ్యాన్స్ వేసేస్తుంది. అందులో ఎంత మా అమ్మో తెలుసా? 80 సంవత్సరాలు ఎంత ఉంటాయి మా అమ్మ. ఏంటి చిరంజీవిలాగా వేసేస్తుంది స్టెప్స్. చాలా జాగ్రత్త. మనము పరిశుద్ధులమైన బిడ్డలు. మనము దేవునికి స్తోత్రం చెల్లిందాం. మనం అలాగే ఉండటానికి వీల్లేదు. లోకం అలాగే ఉంటుంది. నువ్వు లోకానికి ఏమై జీవించాలంటే వేరుగా ఉండి జీవించాలి. అండి క్రైస్తవులు అని అనిపించుకున్న వాళ్ళు భక్తి జీవితంలో ఎదగాలి. గెలిచేసామని అనుకోకండి. చాలా మాకు వచ్చండి, ఇన్ని దండయాత్రలు చేస్తామండి, నాకు ఇన్ని పాటలు వచ్చండి, లేకపోతే ఇన్ని మెసేజ్లు నేను చెప్పగలనండి, ఇంకా నాకేమీ అక్కర్లేదు అంటున్నాడు. నేను సంపూర్ణ సిద్ధి పొందేశానని నేను అనుకోవట్లేదు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. సంపూర్ణ సిద్ధి అనేది పొందేయడం మన జీవితంలో అవ్వదు. మన మరణం వరకు కూడా ప్రభువుతో సంపూర్ణ సిద్ధిలో సాగిపోతూనే ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ఏంటి మన భక్తి కానీ ఆగిపోయిందంటే మనం తృప్తి చెందేసినట్లు భక్తి విషయంలో. కానీ భక్తి విషయంలో తృప్తి పడడానికి వీలు లేదు. హల్లెలూయా. ఈరోజు నువ్వు గంట ప్రార్థన చేస్తున్నావు, అరగంటే ప్రార్థన చేస్తున్నావు. నీ ప్రార్థన అరగంట కంటే తక్కువైనా అరగంటలోనే ఉన్నా సరే నువ్వు తృప్తి పడుతున్నట్లు అర్థం. భక్తిలో నీ జీవితంలో నీ ప్రార్థన ఏమవ్వాలి? ఇంకా అధికమవ్వాలి. దేవునికి స్తోత్రం చెల్లిందాం. అప్పుడు నువ్వు ఏమవుతున్నట్లో తెలుసా? పరుగు పందెములో పరిగెత్తుతున్నట్లు లెక్క. హల్లెలూయా. పరుగు పందెంలో ఉన్నవాడు ఎప్పుడైనా వెనక చూస్తాడా? ఆడు ఎలా పరిగెడుతున్నాడు, నాకంటే వస్తాడు అనేటప్పుడు ఆడు బర్రమని ఎలా వెళ్ళిపోతాడు. ఒక్క నిమిషం కూడా వాడు వెనక్కి చూడడానికి ఇష్టపడడు. ఎప్పుడు దాకా పరిగెడతాడంటే ఆ రిబ్బన్ ఏదో కడతారు కదా, అది తగిలేంత వరకు వాడు గురి దాని మీదే ఉంటుంది. దేవునికి స్తోత్రం చెల్లిందాం. నువ్వు ఆగిపోకూడదు. ఏమవ్వాలి? సాగిపోవాలి. అంతేగాని భక్తి జీవితంలో తృప్తి పడిపోయి ఇదిగో ఇన్ని దండయాత్రలు చేస్తాం స్టాప్ అన్నామనుకో, మనం తృప్తి పడిపోయినట్లు. తృప్తి ఉండటానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ఎన్నైనా మనం నడిచినంత కాలము దేవుడు నడిపిస్తూనే ఉంటాడు. ఆయన ఎక్కలేనంత ఎత్తైన స్థితికి దేవుడు మనల్ని ఏం చేస్తాడు? అండి నడిపిస్తాడు. ఎవరు నడిపిస్తారు? ఎవరిని నడిపిస్తాడు? నడిచే వాళ్ళని నడిపిస్తాడు. నువ్వు నాతో పాటు వస్తావంటే నడిచేవాడిని అయితే నడిపిస్తాం. నేను నడవలేనండి, కాళ్ళు నొప్పి పెడుతుందంటే కాళ్ళు నొప్పి పెడితే ఆగిపోతావు నువ్వు. నడిచేవాడిని ప్రతి వాడిని కూడా దేవుడు తారతమ్య భేదము లేదు, పక్షపాతం దేవునికి లేదు. అబ్రహామైనా ఒకటే, నువ్వు నేనైనా ఒకటే దేవునికి. భక్తి జీవితం ఆగిపోవడానికో చల్లారిపోవడానికో వీలు లేదు. కొంతమంది అంటారు, వాడు నన్ను చల్లారి చేశాడండి, నా ఆత్మ చల్లారిపోయింది, ఒకప్పుడు అగ్గినిప్పులాగా ఉండేదని ఇప్పుడు పప్పుజారులాగా అయిపోయాను. అగ్గినిప్పులాగా ఉంటే అగ్గి ఎప్పుడు మండుతూనే ఉంటుంది. అగ్గి బరాట అవ్వాలి. దేవునికి స్తోత్రం చెల్లిందాం. అంతేగాని ఎవడో నీళ్లు వేస్తే నువ్వు చల్లారిపోయి నిప్పువా? అండి కొంతమందికి అస్తమానా, నేను చెప్తాను కదా చాలాసార్లు, తోపుడు బళ్ళు ఏం చేయాలి? అస్తమానా తొయ్యాలి. చర్చికి రా అని తొయ్యాలి. వాక్యం చదువు అని చెప్పాలి అస్తమానా. ఏంటి ఇది చేయి అది చేయి, స్వార్థకు రా అని చెప్పాలి కదా. చెప్పించుకోవాల్సిన పని లేకుండానే మనలో మంట మండాలి. అది నిజమైన అగ్ని. దేవునికి స్తోత్రం చెల్లిందాం కదా. చెప్పించుకోకుండానే దేవుడు నా కోసం అంత గొప్ప కార్యాలు చేస్తే, అన్ని మేలులు చేస్తే, అంతగా ఆయన ప్రేమ చూపిస్తే నేనేమి దేవుని కోసం చెయ్యాలి అనుకునేవాడు భక్తి విషయంలో తృప్తి పడడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. మామూలు విషయాల్లో అయితే ఎంత ఆశ ఉంటుందో మనకి. ఈరోజు 100 వస్తే రేపు ఎంత రావాలని అనుకుంటాం. 200 వస్తే ఎంత బాగుండు ప్రభువా 200 ఇవ్వా నాయన. ఎన్ని ఖర్చులో నీకు తెలుసు కదా ప్రభువా కదా.
నీకు తెలియదేంటి ప్రభా నా కోసం కదా అంటాం. అదే భక్తి జీవితంలో ఒకప్పుడు అండి బాగా ప్రార్థన చేసేదాన్ని అండి, ఇప్పుడు లేదండి కొంచెం. ఒకప్పుడు ఉద్యోగం రాలేనప్పుడు బాగానే వచ్చేదానండి, ఇప్పుడు అండి ఉద్యోగం అండి కదా, ఆ ఉద్యోగం ఊడిపోను కదా, ఊడిపోతే మళ్ళీ గోక్కుంటూ వస్తాం కదా. నీ జీవితాన్ని ఒక క్రమమైన పద్ధతిలో దేవుడు పెట్టాడు. ఒక చక్కటి గౌరవప్రదమైన జీవితాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఈ జీవితాన్ని కొనసాగించుకుంటూనే నీ జీవనాధారాన్ని వదిలిపెట్టొద్దు. దాన్ని చక్కగా చేసుకోవాలి. చేసుకొని దేవుని కార్యాల్లో పాలు పంపులు పొందాలి, ప్రార్థనలో ఉండాలి, వాక్యము చదువుకుంటూ నీ యొక్క విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాలి, నీ పరిశుద్ధతను కాపాడుకోవాలి. అన్నీ చేస్తూనే దేవుని మెప్పును పొందుకుంటూ దేవుని చేయి పట్టుకొని ఆయన నడిపించినంత దూరం మనము నడవాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆగిపోవద్దు. భక్తులు ఉన్నారు బైబిల్ గ్రంథంలో. మోషే 80 సంవత్సరాలప్పుడు దేవుడు అతన్ని పిలిస్తే 120వ సంవత్సరం వరకు కూడా దేవుని పనిలో నాయకుడుగానే అతడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. 120 సంవత్సరాల వయసులో కూడా మోషే కోసం రాయబడుతుంది. ఏమంటాడు? అతనికి దృష్టి మాంద్యము లేదట. మోషే అంటున్నాడు, కనాను దేశం వెళ్తే నేను ఇంక చేయలేను అనలేదు. కనాను దేశంలో ప్రవేశిస్తే నేను యుద్ధాలు కూడా చేస్తానంటే దేవుడు ఏమన్నాడంటే, అక్కర్లొద్దు, నీ పని ఇంతవరకు ఉంది, ఇది చాలు అని దేవుడు ఆపేశాడు మోషేని. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. లేకపోతే మోషే ఇంకా ఎంత దూరం నడుస్తాడు? దేవుడు నడిపిస్తే ఎంత దూరమైనా మనం నడిచేస్తాం అంతే. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మనలో ఏముండాలి? ఆసక్తి ఉండాలి, దాహం ఉండాలి. దేవుని కోసం తృష్ణ గొనుచున్నది ప్రభువా, నా ప్రాణము తృష్ణ గొనుచున్నది. ఎవరి కోసం అంటే నీ కోసం, లోకం కోసం కాదు, దేవుని కోసం తృష్ణ పొందు. లోకంలో ఏం సంపాదిస్తాం మనం? లోకాన్ని ఏం సంపాదించుకోగలుగుతాం? మొత్తానికి అందరు కోట్ల మంది స్నేహితులను సంపాదించుకున్నా వెళ్ళేటప్పుడు ఒక్కడవే వెళ్ళిపోవాలంతే. కానీ దేవుని యొక్క ఆత్మలను సంపాదించుకుంటే పరలోక రాజ్యంలో జీతాన్ని పొందుకుంటాం. ఫిలిప్పీ పత్రికలో రాస్తాడు పౌలు, ఏది ఖ్యాతైనదో, ఏది మేలైనదో, ఏది విలువైనదో దాన్ని చేపట్టు, దాన్ని వివేచించు నీవు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. శాశ్వత కాలం ఉండే బహుమతులు దేవుడు మనకి ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మన జీవితాన్ని ఎంతవరకు దేవునికి ఖర్చు పెడతామో, ఎంతవరకు దేవుని కోసం ప్రయాసపడతామో అంత ప్రతిఫలము దేవుని దగ్గర పొందుకుంటాము ఒక రోజున. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. నువ్వు ఎంత దేవుని పట్ల ఆశ కలిగి ఉంటావో దానికి ప్రతిఫలము దేవుడు ఒక రోజున తప్పకుండా నీకు ఇస్తాడు. ఇస్తాడా ఇవ్వడా? ఇస్తాడా అన్నవాళ్ళు దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఇక్కడ అంటాడు, చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో నా క్రింద చదువుతున్నా, 13వ వచనం నుండి. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నాను అని తలంచుకున్నాను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. హల్లెలూయా. గురి యొద్దకి ఎందుకు పరిగెడుతున్నాడు? అలసిపోకుండా సలసిపోకుండా గురి చూసుకొని ఎందుకు పరిగెడుతున్నాడంటే, ఒక రోజున దేవుడు పిలుపుకు తగిన బహుమతి మనకి ఇవ్వబోతున్నందుకు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అందరూ ఒకసారి చప్పట్లు కొట్టి దేవుడిని స్తుతిద్దాం. దేవుని దగ్గర ఏముందండి? బహుమతి ఉంది. అందుకనే అంటాడు, చనిపోయేటప్పుడు ఏమంటాడు? చనిపోతున్న ముందు మాటలు ఏం మాట్లాడతాడు? నేను మంచి పోరాటము పోరాడి తిని నా కోసం నీతి కిరీటము దేవుడు దాచి ఉంచాడు. దేవుడిచ్చే బహుమతి ఏంటో పౌలుకి తెలిసింది. అందుకనే అన్ని దెబ్బలు తిన్నాడు. ఎన్నిసార్లు కొట్టినా సువార్తను మానివేయలేదు, జైల్లో వేసిన సువార్తను మానివేయలేదు. ఎందుకంటే దేవుడిచ్చే బహుమతి కంటే ఈ శ్రమలేమి గొప్పవేమీ కాదు, ఇది ఏమి కష్టమేమీ కాదు. హల్లెలూయా. సువార్త ప్రకటిస్తే తిట్టాడు అనుకోండి, ఏం చేయవా? తిడితే తిట్టనే. యేసయ్య తిట్లు తినలేదా?
అండ్ మంచోడైతే తిట్లు తిన్నాడు ఆయన. మనం చెడ్డోళ్ళమే తిట్లు తినడానికి ఏంటి? ఏదో పౌరుషం వచ్చేస్తుంది కొంతమందికి, ఏదో కిరీటాలు అన్నట్లు ఇదేదో అవమానం కింద భావిస్తా. మనకైనా కిరీటాలు ఉన్నాయా? నిజంగా మనకిప్పుడు కిరీటాలు లేవు, కానీ ఏంటి దేవుని కోసం ఈ రోజున ఆత్మల సంపాదన కోసం నువ్వు ప్రార్థన చేసినా, సువార్త చేసినా, వాక్యాన్ని బోధించినా, సాక్షిగా జీవించిన ఒక రోజున దేవుడు శాశ్వతమైన నీతి కిరీటంతో దేవుడు నిన్ను అలంకరిస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. నాకొక కిరీటం, నీకొక కిరీటం. ఆ పాట చూసారు ఎంత బాగుంటుందో. నాకొక కిరీటం, నీకొక కిరీటం, దైవ పిల్లలకు కిరీటం. నాకొక తెల్లంగి, నీకొక తెల్లంగి, దైవ పిల్లలకు తెల్లంగి. నీకొక వాయిద్యం, నాకొక వాయిద్యం, దైవ పిల్లలకు వాయిద్యం. హల్లెలూయా. ఏంటి నీకొక వాయిద్యం, మాకు ఇన్స్ట్రుమెంట్స్ రావనుకుంటున్నారేమో. చప్పట్లు కొట్టడమే అసలైన ఇన్స్ట్రుమెంట్స్. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ లేని ముందు చప్పట్లు కొట్టుకుని ఇలాగ పాటలు పాడటమే గొప్ప ఉద్యోగం. ఏంటి 10 తంతుల సితార అంటే 10 వేళ్లతో కలిగిన చప్పట్లు. ఇదే నమస్కారం అంటే దేవునికంటే. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ఇందా కోట్ల వందనాలు అంటే ఇలా చప్పట్లు కొట్టేటప్పుడు ఎన్ని చప్పట్లు కొడతామో మనకే తెలియదు. ప్రభువుకి ఇప్పటికి ఎన్ని చప్పట్లు కొట్టామో మనకే తెలియదు. కోట్లాది స్తోత్రాలు దేవునికి చెల్లించాం మనం. దేవునికి స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. దేవునికి సంగీతం అంటే చాలా ఇష్టం. అందుకనే పరలోక రాజ్యంలోట నీకొక వాయిద్యం, నాకొక వాయిద్యం. ఏంటి దేవుణ్ణి స్తుతించే గొప్ప రాజ్యానికి మనం వెళ్ళబోతున్నాం. అందుకనే ఈ లోకంలో నువ్వు భక్తి విషయంలో తృప్తి పడవద్దు. లోక విషయాల్లో ఇది చాలు అని అనుకో కావాలంటే. లేదంటే ప్రయాసపడి అది కూడా సంపాదించు, ఆ సంపాదన కూడా దేవుని కోసం ఖర్చు పెట్టు. ప్రతిదానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిందా. నువ్వు ధనం ఇచ్చినా, సమయం ఇచ్చినా, ఏది ఇచ్చినా అది వ్యర్థమైతే మాత్రం కానే కాదు. మనం విలువైనవి త్రాగేసినా, విలువైనవి కట్టేసుకున్నా, విలువ కోసం ప్రతిదాన్ని అలంకరించేసుకున్నా ఇదేమీ మనకి ప్రతిఫలం ఇవ్వదు. కానీ దేవుని కోసం ఖర్చు పెట్టే ప్రతి పైసాకు కూడా గొప్ప బహుమతులు దేవుడు మనకి ఇస్తాడు. కృప కలిగిన మా తండ్రి, ఈ లోకానుసారమైన జీవితంలో తృప్తి కలిగి ఉండటానికి సహాయం చేయండి. మాకు ఇచ్చిన వాటిని బట్టి నేను స్తుతించే మనసు మాకు దయచేయండి. అలాగే దైవ విషయాలలో, భక్తి విషయాలలో, ఆత్మీయమైన విషయాలలో మేము తృప్తి పడకుండా ఇంకా ముందుకి పరిగెత్తే విధంగా మేము బలపడి ఉండటానికి సహాయం చేయండి. ఆత్మలలో భారము కలిగి, ఆత్మ పట్ల భారము కలిగి నువ్వు మా కోసం చేసిన గొప్ప త్యాగమునకు ప్రభువా మా జీవితాన్ని ఖర్చు పెట్టడానికి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మా అడ్రస్ పాస్టర్ ఎండి రాజ్, ఎలోహియా సెడ్ మినిస్ట్రీస్, డోర్ నంబర్ 33-7-2/1, కోరంగిబార్ స్ట్రీట్, మెయిన్ మార్కెట్, కాకినాడ. మా ఫోన్ నంబర్ 9963925512.